there is a feeling which all of us have experienced one or the other time. మరి మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకసారి ఒక విధమైనటువంటి అనుభూతి ప్రతి ఒక్కరం కూడా పొంది ఉన్నాం. Big, small, అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, rich, poor, లేకపోతే గొప్పవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, smart, not so smart. మరి బాగా అతి తెలివైన వాళ్ళు కావచ్చు, మామూలుగా అంత తెలివి లేని వాళ్ళు కూడా కావచ్చు. Everybody. ప్రతి ఒక్కరు కూడా. You know what is that feeling? ఆ ఫీలింగ్ లేదా అనుభూతి ఏంటో తెలుసా మీకు? Wanting to quit. అంటే దాదాపుగా ఇంకా వదిలేయాలి, ఇంకా నా వల్ల కాదు అన్న ఆలోచన. Everybody experience one or the other time? ఏదో టైంలో మీ జీవితంలో ఆ విధంగా అనిపించిందా? ఇంకా నా వల్ల కాదు, ఇంక వదిలేస్తాను అని. Want to quit. ఇంకా నా వల్ల కాదు, వదిలేస్తాను ఇంకా. Some people, they want to quit their life itself. కొంతమంది వారి జీవితాన్ని వదిలేయడానికి కూడా ఇష్టపడతారు. Some people want to quit their relationship. మరి వారికి ఉండే ఆ సంబంధాలు ఏవైతే ఉంటాయో అటువంటి వారిని వదులుకోవడానికి, మనుషుని వదులుకోవడానికి ఇష్టపడతారు. I have seen people quitting the call in the ministry. సేవలో కూడా దేవుని యొక్క పిలుపును వదులుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. If there is anyone amongst you here today, ఒకవేళ మన మధ్యలో ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే, maybe here or even online, ఆన్లైన్లో కావచ్చు, ఇక్కడ కూర్చున్న వారిలో కావచ్చు, this message is for you. ఈ ప్రసంగము మీకోసమే. I want to tell you, ఈ మాట నేను మీకు చెప్తూ ఉన్నాను, do not quit. ఆ విధంగా మీరు ఆ మధ్యలో ఆపేయకండి, లేకపోతే వదిలేయకండి. Do not give up. ఆ విధంగా వదిలేయకండి. Do not give up. వదిలేయకండి. మీరు Do not give up. ఆపేయకండి లేదా వదిలేయకండి. You know, people who have given up, ఆ విధంగా ఆపేసిన వాళ్ళు, వదిలేసిన వాళ్ళు, they have lost wonderful opportunities in their life. వారి జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వారు పోగొట్టుకున్న వాళ్ళుగా ఉన్నారు. Bible tells about Abraham, అబ్రహాము గురించి ఈ వాక్యం చెప్తూ ఉంది, that through faith and patience he inherited the promise. కాబట్టి విశ్వాసముతో, ఓపికతో దేవుడి యొక్క వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు అని రాయబడింది. See, when the word patience is used, అక్కడ ఓపిక లేకపోతే ఓర్పు అనే మాట వాడబడినప్పుడు, you must see in that an invisible word. కాబట్టి అక్కడ ఆ మాటలోనే ఒక కనబడినటువంటి అదృశ్యమైనటువంటి ఒక విషయం మీకు కనబడుతూ ఉంది. Temptation to quit. అక్కడ కనబడే మాట ఏంటి అంటే, మరి ఆ ఒక శోధన, ఇంకా నా వల్ల కాదు అనే ఒక శోధన నీకు వస్తుంది. See, that's where you need patience. అక్కడనే నీకు ఓపిక కావాలా. We need to keep moving on, my brothers and sisters. కాబట్టి మనము ముందుకు కొనసాగేవారుగా మనం ఉండాలి సహోదరి సహోదరులారా. You know, Bible tells in the book of 1 Corinthians 13th chapter, మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 3 things remain, right? 3 విషయాలు అలా ఉండిపోతాయి. What are those things? ఆ 3 విషయాలు ఏంటి? Faith, విశ్వాసం ఒకటి, hope, నిరీక్షణ, and love. ప్రేమ. He says greatest of all is love. వీటన్నిటిలో శ్రేష్టమైనది గొప్పదేంటి? ప్రేమ అని వాక్యం చెప్తుంది. No doubt about it. దాని విషయంలో ఎటువంటి సందేహము లేదు. We have thought a lot about faith. విశ్వాసాన్ని గురించి మనం చాలా వరకు ఆలోచించాము. But remember, amongst the 3 most important things which Bible talks about, కాబట్టి ముఖ్యమైనటువంటి 3 విషయాలు దేవుని వాక్యం చెప్తుండగా, hope is included. మరి దాంట్లో నిరీక్షణ అనే పదము కూడా, ఆ మాట కూడా ఉన్నది. That is why, my brothers and sisters, కాబట్టి అందుని బట్టి సహోదరి సహోదరులారా, you must realize that without hope we get stuck. కాబట్టి ఆ నిరీక్షణ నీకు లేకపోతే మనం ముందుకు సాగలేకుండా ఆగిపోతూ ఉంటాం. You know, what is hope? కాబట్టి నిరీక్షణ అంటే ఏంటి అసలు? Hope is about your expectation. అంటే నువ్వు దేన్నైతే ఆశిస్తున్నావో, పొందుకోవాలని కొనుక్కుంటున్నావో దాని గురించిన విషయం అది. Favorable expectation. అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు నీకు రావాలని నువ్వు చూసే ఎదురు చూపు అది. I mean, when a mother, a woman is carrying a baby, మరి ఒక తల్లి తన గర్భంలో శిశువును మోస్తూ ఉన్నప్పుడు what is it said? ఏం చెప్తారు? She's expecting, right? కదా, ఆమె అంటే ఆ విధంగా కనడానికి సిద్ధమవుతున్నది, ఎదురు చూస్తుంది అని. Baby is not seen. ఆ శిశువు కనబడ్డు మనకి. Only with special eyes you can see the baby, you know that? మరి ఒక ప్రత్యేకమైనటువంటి కన్నులతో ఆ పిల్లవాడిని చూడొచ్చు. మీకు తెలుసా ఆ విషయము? They call this ultrasound or different scans. ఆ విధంగా అల్ట్రాసౌండ్ అని, స్కాన్ అని చెప్తూ ఉంటారు. వాటితో చూడొచ్చు. In the same way, spiritually, when you are expecting, with your eyes you may not see the baby,
that is inside. కాబట్టి ఆ విధంగా ఆ గర్భంలో ఉన్నటువంటి తల్లి మామూలు కళ్ళతో ఆ శిశువును చూడడం కష్టం. That's why Bible tells us. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, No eye has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love him. కాబట్టి దేవుడు తను ప్రేమించే వారి కోసం ఏదైతే సిద్ధం చేశాడో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. What does it simply mean? ఆ మాట యొక్క సులభంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటి? You don't know what God has prepared for you. దేవుడు నీ కోసం ఏదైతే సిద్ధం చేశాడో అది నీకు తెలియని కూడా తెలియదు. But thank God, 10th verse says, కానీ దేవుడికి వందనాలు 10వ వచనం చెప్పే మాట ఏంటి అంటే, that God has revealed them to us by his spirit. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని మనకు బయలుపరిచి ఉన్నాడు. That means through special eyes we can indeed see what God has prepared. అనగా ఒక ప్రత్యేకమైనటువంటి నేత్రాల ద్వారా దేవుడు మనకో సిద్ధం చేసిన వాటిని మనం చూడవచ్చు. That means you can expect. అనగా ఆ విధంగా నువ్వు చూడడానికి నువ్వు ఎదురు చూడవచ్చు. Expect good things. కాబట్టి మంచి విషయాలు జరుగుతాయని చెప్పి ఆ ఆశ నువ్వు పెట్టుకోవచ్చు. You know, people give up hope very quickly. ఎందుకంటే చాలా సార్లు ఇక నిరీక్షణ త్వరగా ప్రజలు వదిలేసుకుంటూ ఉంటారు. But we are not going to give up our hope. మనమైతే ఆ విషయంలో ఆ విధంగా చేయం మనము. Amen. 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 Don't give up. I'm telling you, do not quit. Do not give up your hope. కాబట్టి నీకున్నటువంటి ఆ యొక్క నిరీక్షణ లేదా ఆశను వదులుకోవద్దు, మధ్యలో నువ్వు ఆపేయద్దు నీ ప్రయాణాన్ని. Yet just a little while, ఇంకా కొంచెం ఆగినప్పుడు what God has promised will happen. దేవుడు వాగ్దానం చేసింది జరుగుతుంది. God's promises don't fail. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా విఫలము కావు. Do you know what is the guarantee of God's promises? దేవుడి వాగ్దానాలు నెరవేర్చబడతాయడానికి ఏదైనా గ్యారంటీ ఉందా అంటే ఏంటది? The blood of Jesus. యేసు ప్రభు యొక్క రక్తమే. That's why Bible tells all the promises of God are yes and amen in Christ Jesus. కాబట్టి యేసుక్రీస్తు నందు ప్రతి విధమైన వాగ్దానము కూడా అది అవును అన్నట్టుగా ఉన్నదని వాక్యం చెప్తుంది. I'll tell you, my brothers and sisters, ఈ మాట మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, devil will attack your hope. నీ యొక్క నిరీక్షణ మీద ఆశ మీద అపవాది దాడి చేస్తాడు. I have seen certain people who have simply lost hope in life. మరి కొంతమంది నేను చూశాను, వారు ఏ కారణం లేకుండానే వారు ఆ విధంగా తమ ఆశను నిరీక్షణను పోగొట్టుకున్నారు. I can never forget one particular lady. ఒక స్త్రీ నేను ఎప్పుడు మర్చిపోను ఆమె గురించి. She was beaten black and blue by her circumstances. ఆమె పరిస్థితుల ద్వారా ఆమెకు అనేక దాడులు ఆమె మీదకి జరిగాయి. And when I started talking to her, ఆమెతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు I realized that she has stopped expecting any good in her life. కాబట్టి ఎటువంటి మంచి కూడా ఆమె జీవితంలో జరుగుతుందన్న ఆశ ఆమెకు లేదు. See, all of us have some or the other dream about our future. కాబట్టి మనందరూ ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్తు గురించి ఏదో ఒక ఆశ, ఒక కళ అందరికీ ఉంటుంది కదా. Am I right? This lady had no dream about a future. కానీ ఈమెకైతే ఆమె జీవితం విషయంలో, భవిష్యత్తు విషయంలో ఎటువంటి కళ ఆమెకు లేదు. Do you know why? ఎందుకో తెలుసా ఆ విధంగా? She was afraid of dreaming. ఆమెకి కళలు కలడం అంటేనే భయం. Because there had been so many disappointments in her life that she could not afford one more. కాబట్టి అనేక నిరుత్సాహాలు ఆమెకి వచ్చాయి కాబట్టి ఇంకొకసారి తిరిగి ఆ విధంగా నిరాశకి లోను కావడానికి ఆమె సిద్ధంగా లేదు. Thank God her life is transformed today. అయితే ఈ రోజు ఆమె జీవితం పూర్తిగా మార్చబడినందును బట్టి దేవుడికి వందనాలు. You know what is the first thing I taught her? ఆమెతో నేను నేర్పించిన మొట్టమొదటి విషయం ఏంటో మీకు తెలుసా? I taught her how to dream about future. భవిష్యత్తు గురించి ఎలా కలలు కనాలో నేను ఆమెకు నేర్పించాను. See, we are not having this what is it called as wayward crazy dreams like building castles in the air. కాబట్టి ఏదో ఆకాశంలో గాలి మేడలు కట్టడం అంటే అటువంటి కళల గురించి నేను చెప్పడం లేదు మీకు. Our every expectation has a foundation. కాబట్టి మన ప్రతి ఆశ వెనకాల, నిరీక్షణ వెనకాల ఒక పునాది మనకు వేయబడి ఉంది. And that foundation is God's word. ఆ పునాది ఏంటంటే అది దేవుని వాక్యముగా ఉంటూ ఉంది. Our faith is this, that he who has promised is a faithful God. మనకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే, విశ్వాసం ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్నది మన విశ్వాసం. I'll tell you, in the book of Hebrews chapter 6, మరి హెబ్రీ 6వ అధ్యాయం మనం గమనిస్తున్నప్పుడు verse 17 onwards, 17 నుంచి మనం చూస్తున్నాం. Thus God, determining to show more abundantly to the heirs of promise the immutability of his counsel, confirmed it by oath, that by two immutable things in which it is impossible for God to lie, we might have strong consolation who have fled
for refuge, to lay hold of hope set before us. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. See, it is impossible for God to lie. కాబట్టి అబద్ధమాడడం అనేది దేవుడికి అసాధ్యమైన విషయం. If someone says, what is the foundation for your hope? నీ యొక్క నిరీక్షణకి నీ యొక్క ఆశకి పునాది ఏంటి అని ఎవరు నిన్ను ప్రశ్నిస్తే Only one thing. ఒకే ఒక విషయం చెప్పాలి మనం. It is impossible for God to lie. అబద్ధము చెప్పడం అనేది దేవునికి అసాధ్యమైన విషయమనే మనం చెప్పాలి. I hope because it is impossible for God to lie. కాబట్టి ఈ రోజు ఈ నిరీక్షణ ఈ ఆశ నాకు ఎందుకు ఉంది అంటే దేవుడు అబద్ధం చెప్పడం అసాధ్యము కాబట్టి. And then you know what happens? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మీకు? Verse 19. 19కి వెళ్దాం మనం. This hope we have as an anchor of the soul, both sure and steadfast, which enters the presence behind the veil. కాబట్టి ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. If you ask how does an anchor work? కాబట్టి ఒక లంగరు ఎలా పనిచేస్తుంది అని మీరు అడిగినట్లయితే, See, when there is a storm, suppose, ఒక పెద్ద తుఫాను వచ్చింది అనుకుందాము. when the ship kind of puts an anchor in the water, కాబట్టి ఆ యొక్క పడవ అనేది లేదా ఓడ అనేది ఆ లంగరు వేస్తుంది నీళ్ళలోకి. that anchor somewhere gets hooked on to a rock. కాబట్టి ఆ లంగర్ ఏంటంటే ఎక్కడో దగ్గర భూమి లోపల ఆ నీళ్ళ లోపల ఒక రాయికి తగులుకుపోతుంది. So that when the storm is trying to toss the ship to and fro, the anchor holds the ship. కాబట్టి ఆ తుఫాను ద్వారా ఆ ఓడ అటు ఇటు కొట్టుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుండగా ఈ లంగర్ వల్ల ఏమవుతుందంటే అది అటు ఇటు కొట్టుకుని పోకుండా ఆగిపోతూ ఉంది. Don't tell me there are no storms in your life. కాబట్టి నా జీవితంలో తుఫాన్లే లేవు అనే మాట మీరు చెప్పకండి. Don't tell that you will never experience storms in life. లేకపోతే భవిష్యత్తులో నాకు తుఫాన్లే రావు అని కూడా మీరు చెప్పకండి. I mean, every one of us have experienced, right? మనలో అందరం కూడా ఇటువంటి తుఫాన్లు అనుభవించి చూసిన వారమే. Where the whole purpose of the storm to throw you off balance or just drown you or take you away. కాబట్టి ఆ తుఫాను యొక్క ఉద్దేశం అంతా కూడా నిన్ను పడివేయడం కోసం లేదా నెట్టివేయడం కోసం లేకపోతే నిన్ను నీళ్ళలో ముంచివేయడం కోసం ఆ తుఫాను వస్తూ ఉన్నప్పుడు, But what can hold you fast there? కాబట్టి ఏది నిన్ను ఆ విధంగా బలంగా గట్టిగా నిలబెట్టగలుగుతుంది? Hope. నిరీక్షణ. హోప్ నిరీక్షణ. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Bible tells us దేవుని వాక్యం చెప్తూ ఉంది, we hope because God never lies. మాకెందుకు ఈ నిరీక్షణ మనకు ఉంది అంటే మన దేవుడు అబద్ధం ఆడని దేవుడు కాబట్టి. I do not know to how many people I am speaking to today. ఎంత మందితో ఈ మాట నేను మాట్లాడుతున్నానో నాకైతే తెలియదు, కానీ My God tells me that my future is good. కాబట్టి నా దేవుడు నాతో చెప్పే మాట ఏంటంటే నా భవిష్యత్తు మంచిగా ఉండబోతుంది. He knows what he has planned for me. ఆయనకు తెలుసు నా కోసం ఆయన చేసిన ఏర్పాట్లన్నీ కూడా. He has not forgotten it. ఆయన దాన్ని మర్చిపోలేదు. And his plans, they never fail. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా విఫలము కావు. There is no one in the universe wiser than our God. కాబట్టి ఈ ప్రపంచం మొత్తంలో కూడా మన దేవునికి మించిన జ్ఞానం గలవారు ఎవరు కూడా లేరు. He is a good God. ఆయన మంచి దేవుడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, maybe one of your anchors is becoming loose. నేను అనుకుంటా కొన్నిసార్లు మీలో ఉండే ఆ లంగర్ ఏదైతే ఉందో అది కొంచెం వదులుగా ఉందేమో. And you being shaken. దాన్ని బట్టి నువ్వు కొంచెం అటు ఇటు కదులుతున్నావేమో. But I believe God is going to strengthen your anchor today. కానీ ఈ రోజు నా నమ్మకం ఏంటంటే దేవుడు నీ లంగరుని బలపరుస్తాడు. God is going to strengthen your hope today. నీకుండే నిరీక్షణను దేవుడు ఈ రోజున బలపరుస్తాడు. That no matter what, you will not stop expecting good in life. కాబట్టి ఏది జరిగినా కూడా నీ జీవితంలో మంచి జరుగుతున్న ఆశను నువ్వు ఆగకుండా దాంట్లో నువ్వు ముందుకు వెళ్తావు. You may be on the verge of quitting. కాబట్టి కొన్నిసార్లు అంటే ఇంకా నా వల్ల కాదు నేను వదిలేస్తాను అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఈ రోజున. Whatever may be, whatever it may be. అది ఏదైనా కావచ్చు. Maybe a job, maybe a relationship, maybe your efforts, maybe your studies, whatever it might be. కాబట్టి అది నీ ఉద్యోగం కావచ్చు, లేకపోతే నీకు మనుషులతో సంబంధం కావచ్చు, నీ చదువు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. But today, remember, ఈ రోజు ఈ మాట దేవుడు చెప్తున్నాడు, జ్ఞాపకం God is ఉంచుకో. speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Do not quit. నువ్వు ఆ విధంగా వదిలేయొద్దు, లేకపోతే ఆగిపోవద్దు. Because
Let's go to the book of Romans. మరి రోమా పత్రికలోనికి వెళ్దాం మనం. Romans chapter 5. 5వ అధ్యాయం. You know, there are certain passages in the Bible I keep reading again and again and again. మరి దేవుని వాక్యంలో కొన్ని భాగాలు ఉన్నాయి, నేను ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాను. And one such passage is this from Romans 5, 1 to 5. మరి అందులో ఒక భాగం ఏంటంటే రోమా 5 మొదటి 5 వచనాలు. Today morning I got up with two passages in my mind. ఈ రోజు ఉదయం నేను రెండు వాక్య భాగాలు మనసులో పెట్టుకొని నిద్ర లేచాను. And that really ministered to me very strongly. అది చాలా బలంగా నాకు పనిచేసింది నా జీవితంలో. And one of these passages is this. మరి అందులో ఒక వాక్య భాగం ఏంటంటే ఈ వాక్య భాగమే. And this passage talks about hope which will not disappoint you. ఈ వాక్యం దేని గురించి మాట్లాడుతుందంటే మనను సిగ్గుపరచని నిరీక్షణ గురించి మాట్లాడుతుంది. Have you ever been disappointed? మీరు ఎప్పుడైనా ఆ విధంగా నిరుత్సాహపడ్డారా? Yes. Disappointed with people? ప్రజలను బట్టి కొద్ది నిరుత్సాహపడి ఉండొచ్చు. I expected something else, but you're something else. కాబట్టి ఇలా జరుగుతుంది అనుకున్నాను, కానీ అలా లేవు నువ్వు. Disappointed with food? లేతే భోజనాన్ని బట్టి కొన్నిసార్లు డిసప్పాయింట్ అయి ఉండొచ్చు నువ్వు. You know, sometimes food looks very beautiful, but there is no taste. కొన్నిసార్లు చూడడానికి బాగా కనబడొచ్చు కానీ తిన్నప్పుడు రుచిగా ఉండకపోవచ్చు. Or disappointed with your salary? లేతే నీకు జీతాన్ని బట్టి నువ్వు పొందే ఆదాయాన్ని బట్టి నీకు ఆ విధంగా నిరుత్సాహం ఉండొచ్చు. Sometimes disappointed with the outcome of your efforts. అదే విధంగా లేతే నువ్వు కొన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాల వల్ల సరిగ్గా ఫలితం రాకపోతే ఒక నిరుత్సాహం నీకు రావచ్చు. Or disappointed because you hope for something great but nothing really came out. కానీ నువ్వు ఎంతో ఆశపడుతున్నావు, గొప్పదేదో జరుగుతుందని చెప్పి అసలు ఏమీ కాలేదనుకో, అప్పుడు కూడా నువ్వు నిరుత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంది. But this passage talks about a hope which will not fail or which will not disappoint. కాబట్టి విఫలము కానీ లేతే నిన్ను నిరుత్సాహపరచని నిరీక్షణ గురించి ఈ వాక్య భాగం మాట్లాడుతుంది. You know why? ఎందుకో తెలుసా? Because this hope has come out of the love of God. ఈ యొక్క నిరీక్షణ అనేది దేవుని ప్రేమలో నుంచి వచ్చిందిగా ఉంది. Not just out of the love of God. కేవలము దేవుని ప్రేమలో నుంచి వచ్చింది మాత్రమే కాదు. This hope has come with the power of God. దేవుని యొక్క శక్తి ద్వారా వచ్చిన నిరీక్షణగా ఈ మాట కనబడుతుంది. This hope cannot be earned. ఈ యొక్క నిరీక్షణను నీవు కష్టపడి ప్రయాసం సంపాదించుకునేది కాదు ఇది. Remember, this hope cannot be earned. కాబట్టి ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఈ నిరీక్షణ అనేది నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నీకు వచ్చేది కాదు. This hope is given. ఆ నిరీక్షణ నీకు ఇవ్వబడుతూ ఉంది. This hope is poured in your heart. నీ హృదయంలో అది ఆ విధంగా పడవేయబడుతుంది. But the thing is, even when it is poured in our hearts, ఆ విధంగా నీ హృదయంలో అది ఆ విధంగా పోయబడినా కూడా, imagine, have you ever tried pouring water in a bottle that is closed? కాబట్టి మూసివేయమైనటువంటి ఒక బాటిల్ లేకపోతే సీసాలోకి నీరు పోయడం మీరు చూసారు ఎప్పుడన్నా? What will happen? ఏమవుతుంది? మూసివేసిన Water is being poured, నీరైతే పోయబడుతుంది, but the cap is closed, or the bottle is closed. లేకపోతే మూత దానికి వేసి ఉన్నాం కాబట్టి. The problem is not about the water pouring. కాబట్టి ఇక్కడ నీరు పోయబడడం అనేది ఒక సమస్య కాదు. The problem is about the cap that is closing the bottle. కాబట్టి ఏదైతే ఆ మూత దానికి సీసాకు ఉందో దాంతో సమస్య ఉంది ఇప్పుడు. You know where the effort is needed? ఎప్పుడు మనం కొద్ది కష్టపడాలంటే the effort is needed in opening the bottle. కేవలం నీ ప్రయాసం ఏంటంటే ఆ మూత ఎలా తీయాలో అది మాత్రమే నీ ప్రయాసం. God has a good future hope for each one of us. కాబట్టి దేవుడికి నీ జీవిత విషయంలో మన అందరి విషయంలో కూడా ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి ఆశ కలిగించే పరిమాణాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. Whether you see it or not, అది నీకు కనబడొచ్చు కనబడకపోవచ్చు, good things are prepared for you. నీ కోసం మంచివి దేవుడు దాచి సిద్ధపరిచి ఉంచాడు. You know what is the problem many times? చాలాసార్లు సమస్య ఏంటో తెలుసా మీకు? Worrying about the future, we spoil our present moment. కాబట్టి భవిష్యత్తు గురించినటువంటి చింతతో ప్రస్తుతాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. But you see, why do we spoil this moment for the future? కాబట్టి ఎందుకు మనము భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాము? Because we have lost our hope and worry has taken place of that hope. కాబట్టి భవిష్యత్తు గురించి అంటే ఆశను మనం పోగొట్టుకున్నాము, దాని స్థానంలో మనం చింతన తెచ్చుకున్నాము. God says, I will pour my hope. మరి దేవుడు నా నిరీక్షణ నేను ఆ విధంగా మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. But I am not ready to open the bottle. కానీ నేనైతే సిద్ధంగా లేను ఆ యొక్క మూత తీయడానికి. So what I'm going to talk to you now, కాబట్టి ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడుతున్నానంటే, is about opening your bottle. కాబట్టి నీవు ఆ యొక్క నీ యొక్క బాటిల్ యొక్క సీసా యొక్క మూతను తీయాలి. Or let me tell you, removing the cap so that hope
can be poured in. కాబట్టి ఆ నిరీక్షణ పోయబడినట్లుగా ఆ సీసాకి ఏదైతే మూత ఉందో ఆ మూత తీస్తూ ఉన్నాం. Are you ready? సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా చేయడానికి? Can I hear a little louder, please? Yes. Hallelujah. హల్లెలూయా. So just turn to your neighbor. I like this part. ఇది నాకు చాలా ఇష్టమైన భాగం. నీ పక్క వ్యక్తిని వైపు తిరగండి. Let's open the cap. ఆ యొక్క మూత తీద్దామా? Come on, let's open the cap. మూత తీద్దాం ఇప్పుడు. ఆ Let's open సీసా the మూత cap. తీసేద్దాం. Let's open the cap. మూత తీసేద్దాం. Amen. ఆమేన్. Hallelujah. You know, who is more interested in opening the cap? ఎవరికి ఆ విధంగా ఆ మూత తీసేయాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది? You or God? దేవుడికి ఎక్కువగా ఆసక్తిగా ఉంటుందా, నీకు ఉంటుందా ఆసక్తి? Actually, we should have more, right? మనకుండాలి ఆ కోరిక, ఆశ మనకుండాలి మామూలుగా అయితే. But God is more interested in opening that cap than you are. కానీ నీకన్నా ఎక్కువగా దేవుడికి ఆసక్తిగా చూపెడుతున్నాడు ఆ మూత తీసివేసే విషయంలో. So God has a way to force open the cap. కాబట్టి దేవుడికి ఒక వే ఉంది To open the cap. ఆ మూత తీయడానికి, ఆయన తీయాలంటే తీయగలుగుతాడు. Have you ever had a trouble with opening the jam bottle cap? మరి ఆ విధంగా కొన్నిసార్లు జామ్ బాటిల్ యొక్క మూత తీయడం కొద్దిగా కష్టం అవుతుంది. ప్రయత్నించారు ఎప్పుడన్నా? Yes. How do you do it? ఎలా చేస్తారు దాన్ని? Heat it little bit. ఆ విధంగా వేడి చేస్తామా కోసం? Correct, huh? కొంచెం వేడిలో పెడితే. No, I mean there are other ways also. You can open with a spoon. I know those techniques. స్పూన్ తో కూడా ఓపెన్ చేయాలని చేయొచ్చు మనం. God knows how to open your cap. కాబట్టి ఆ యొక్క మూత ఏదైతే మరి మూత వేసి ఉందో దాన్ని తీయడము ఎలాగో దేవుడికి తెలుసు. So let's go to Romans chapter 5. రోమ 5వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. We will read verses 1 to 5. మొదటి 5 వచనాలు. Therefore, having been justified by faith, we have peace with God through our Lord Jesus Christ, through whom we have access by faith into His grace, in which we stand and rejoice in hope of the glory of God. And not only that, but we also glory in tribulations, knowing that tribulations produce perseverance, perseverance, character, character, hope. And this hope does not disappoint us, because the love of God has been poured in our hearts by the Holy Spirit who was given to us. రోమ 5 మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్ష మనం సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. Some of us are harder than others, right? కొంతమంది ఇతరులతో పోలిస్తే కొంచెం కఠినంగానే, కష్టంగానే ఉంటారు. I mean, I'm not talking about you. మీ గురించి కాదండి, Maybe your neighbor. ఇవి పక్కన్న వ్యక్తి కోసం అయ్యుండొచ్చు. But some are little, more stubborn than the others, right? కాబట్టి కొంతమంది వేరే వాళ్ళతో పోలిస్తే కొంచెం కఠినంగానే, కొద్దిగా గట్టిగానే ఉంటారు. You know, the first part of this scripture ఈ మొదటి వాక్యాన్ని మనం గమనిస్తున్నాడు, మొదటి భాగాన్ని talks about those who quickly believe and get an access through their faith right in the presence of God. కాబట్టి కొంతమంది త్వరగా నమ్మేస్తారు, ఆ యొక్క కృపలోనికి ప్రవేశిస్తారు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోతారు. So what is there in His presence? కాబట్టి ఆయన సన్నిధిలో ఏముంది మనకి? We rejoice in the hope of the glory. కాబట్టి ఆ నిరీక్షణ వల్ల కలిగే మహిమను బట్టి మనం సంతోషిస్తాం ఆయన సన్నిధిలో. Hallelujah. So what happens there? అక్కడ ఏం జరుగుతుంది? You begin to see your future through the eyes of God. కాబట్టి దేవుని దృష్టి ద్వారా నీవు నీ యొక్క భవిష్యత్తును చూసుకోగలుగుతున్నావు. You see the plan of God. దేవుని యొక్క ప్రణాళికను చూడగలుగుతూ ఉన్నావు. The glory of God is nothing else but the manifestation of God's work and love and power and all that together. కాబట్టి దేవునికి మహిమ అంటే ఏంటంటే దేవుని యొక్క ఆ యొక్క కార్యాలు, ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా నీ జీవితంలో ప్రత్యక్షపరచబడ్డమే అది ఆయన మహిమ. You have simply believed. నువ్వు కేవలం విశ్వాసం మాత్రం ఉంచావు. And by His grace your cap is open and hope is poured. కాబట్టి ఆయన కృప ద్వారా ఆ మూత తీసివేయబడింది, నిరీక్షణ లోపలికి పోయబడింది. And this hope will not disappoint. మరి ఈ యొక్క నిరీక్షణ మనల్ని సిగ్గుపరచబడదు. But there are some. కానీ కొన్ని విషయాలు వచ్చినప్పుడు The cap has become little tight. కొన్నిసార్లు ఆ మూత కొద్దిగా గట్టిగా అయిపోయి ఉంటుంది. Sometimes not open for a long time. చాలా కాసేపు వరకు అది తీయడం కష్టమవుతుంది. So we have to do something. అటువంటి వారి విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి. So God says, let me do something. ఆయన అన్నాడు, నేనేదైనా చేస్తాన్నాడు దేవుడు. It has to be cooperation, right? కాబట్టి అక్కడ ఇద్దరి మధ్యలో ఒక కలిసి పనిచేసే అవకాశం ఉండాలి. You know where it begins?
అది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా మీకు? It begins with tribulation. అది ఎక్కడ ప్రారంభమవుతుందంటే అది శ్రమతో ప్రారంభమవుతుంది. But your cooperation in the midst of tribulation is rejoice. కాబట్టి నీవు సహకారం అందించడం వల్ల ఆ శ్రమల్లో నీవు సంతోషంగా ఉంటావు. You know, my brothers and sisters, సహోదరి సహోదరులారా, I always tell this. ఈ మాట ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. It's very, very difficult or painful to act happy when you are not happy. కాబట్టి చాలా కష్టము, నీకు సంతోషం లేకపోయినా కూడా సంతోషంగా ఉన్నట్టుగా నటించడం అనేది చాలా కష్టము. Do you agree with me? అవునా కాదా? Yes. Yes. అవునా కాదా? Some are experts in that. కొంతమంది చాలా ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారు ఈ But విషయంలో. most of the people eyes give up. కానీ చాలా సార్లు చాలా మంది కన్నుల్లో అవి వారి వల్ల కాదు, కనబడుతుంది మనకి. You know, my son always says, నా కొడుకు ఎప్పుడు ఈ మాట చెప్తుంటాడు, Dada, your face always gives up what's in your heart. కాబట్టి నీ ముఖంలో ఎప్పుడు కనబడుతుంది డాడీ నీ హృదయంలో ఏముందో. So, but let me tell you one thing. అయితే ఒక మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. Rejoicing is not acting. కాబట్టి సంతోషంగా ఉండడము అంటే ఏదో నటించడం కాదండి. How are you? ఎలా ఉన్నావు? With long faces you say, I am happy. నేను బాగానే ఉన్నాను అంటాము. Doesn't work like that. అలా అంటే సరిపోదు. Rejoice means what? సంతోషం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? From your heart something is bubbling. అంటే నీ హృదయం లోపల నుంచి ఏదో అది పొంగి పొర్లుతూ ఉంది. Bubbling joy is bubbling. అనగా ఆ యొక్క సంతోషం అనేది, ఆనందం అనేది అది ఆ విధంగా లోపల కట్టలు తెంచుకున్నది బయటికి వస్తూ ఉంది. See, when Bible talks about rejoicing, కాబట్టి మరి సంతోషాన్ని గురించి లేదా ఆనందాన్ని గురించి వాక్యం చెప్తున్నప్పుడు it's that spontaneous expression of the pleasure and the joy that is bubbling inside. కాబట్టి హృదయం లోపల ఉన్నటువంటి పొంగి పొర్లే యొక్క సంతోషం అనేది అది ఆ విధంగా తరచుగా లేదా క్రమంగా బయటికి రావడము. But here the situation is not where you can smile. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మనకి నవ్వడానికి మనకి అవకాశం లేని పరిస్థితి ఇది. Yet you decide to smile. అయినా కూడా నువ్వు నవ్వడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు. How can you rejoice in your troubles? నీ శ్రమలో నువ్వు ఏ విధంగా సంతోషించగలుగుతావు? Anyone? ఎలా సంతోషంగా ఉండగలుగుతావు? ఎవరైనా చెప్తారా? You know, many times in troubles we can't even see future, right? కాబట్టి చాలా సార్లు శ్రమలో ఉన్నప్పుడు ఆ భవిష్యత్తును చూడడం చాలా కష్టం. That starts coming later. ఆ తర్వాత ఆ విషయం నేను మీకు చెప్తాను. But this is where you can rejoice. కానీ ఇక్కడ నీవు సంతోషంగా ఉండడానికి ఒక అంశం ఉంది. If you can trust in the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వం మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే, Even in my tribulations, నా యొక్క శ్రమల్లో కూడా my God has not left me. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. Even I walk through the valley of shadow of death, my God has not left me. నేను గాఢాంధకారపు లోయ గుండా వెళ్ళాల్సి వచ్చినా కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. Even if the whole world is against me, my God is for me. మరి లోకమంతా కూడా నాకు వ్యతిరేకంగా మారినా కూడా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. Even though I don't understand the situation, ఈ యొక్క పరిస్థితి నాకు అర్థం కాకపోయినా కూడా my God is in control. దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. You need to train your thinking and even your heart for that. కాబట్టి నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఆలోచించాలో ఆ తర్పిదిలో నువ్వు రావాలి. నీ హృదయాన్ని కూడా అందుకు అనుగుణంగా నువ్వు మార్చుకోవాలి. You know, one man of God gave me one advice. ఒక దైవజనుడు నాకు ఒక సలహా ఇచ్చాడు. Very powerful advice. చాలా శక్తివంతమైనటువంటి సలహా ఇది. You know what he said? ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, When you are not afraid to lose, you already won. కాబట్టి ఏదన్నా పోగొట్టుకోవడానికి నువ్వు భయపడకపోతే నీవు విజయాన్ని సాధించినట్టే. Let me repeat. మళ్ళీ చెప్తాను. When you are not afraid to lose, ఏదైనా పోగొట్టుకోవడానికి నువ్వు భయపడకపోతే you have already won. నీవు జయించినట్టే. Most of the problems we have in our life is because we are afraid to lose something. సరే, మన జీవితంలో ఎందుకు మనకి ఇన్ని సమస్యలు ఉంటున్నాయంటే ఏదన్నా పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు అది పోగొట్టుకోవడానికి మనము భయపడుతూ ఉన్నాము. Some కాబట్టి people are afraid of losing money. కొంతమందికి డబ్బులు ఎక్కడ పోతాయో అని భయం. Some people are afraid of losing respect. లేదా కొద్ది గౌరవం ఎక్కడ పోతుందో అని కొంతమందికి భయం. Afraid of losing position. లేదా ఒక స్థానం ఒక స్థాయిలో ఉన్నప్పుడు అది ఎక్కడ పోతుందో అని భయం. Relationship. లేదా మనకుండే సంబంధాలు ఏ విధంగా ఉంటాయని. That fear pushes us to compromise. కాబట్టి ఆ భయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మన జీవితంలో రాజీ పడిపోతూ ఉంటాం. But when you trust God, కానీ ఎప్పుడైతే దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుంటావో you are not afraid to lose. నీవు ఆ విధంగా నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా పోగొట్టుకోవాల్సి వచ్చినా వదులుకోవాల్సి వచ్చినా నీవు భయపడవు. Remember, Abraham was not afraid to lose his son.
కాబట్టి గుర్తుందా మీకు, అబ్రహాము తన కుమారుని ఇస్సాకును పోగొట్టుకోవడానికి ఆయన భయపడలేదు. Bible says that those who lose their life for my sake, they gain it. మరి వాక్యం చెప్తున్నమాట నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేవారు దాన్ని తిరిగి పొందుకుంటారు. But if you hold on, you will lose it. కానీ ఆ విధంగా కాకుండా ఇవ్వడానికి సిద్ధపడకుండా నువ్వు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నువ్వు పోగొట్టుకుంటావు. At this moment of tribulations, ఈ యొక్క శ్రమల్లో ఈ సందర్భంలో see, what do troubles do actually? అసలు శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? I'll tell you, they intimidate us. అవి నిన్ను బాగా భయపెడతాయి. That you may lose this or you may lose that. కాబట్టి ఇదేనా నీకు ఇలాగ చేయవచ్చు, అలా జరగవచ్చు, ఇది పోవచ్చు. Am I right? Every trouble is threatening to take something away from you. కాబట్టి నీలో నుంచి ఏదైనా తీసుకుని వెళ్ళిపోతుందన్న భయాన్ని కలిగించే విధంగా ప్రతి శ్రమ కూడా నీకు ఉంటుంది. But the moment you come to a point, కానీ ఎప్పుడైతే ఒక స్థానానికి నువ్వు వచ్చి it's okay, let it go. పర్వాలేదు, పోతే పర్వాలేదు అనుకుంటావు, Gaya to gaya. పోతే పోయింది. My God is able to restore it back to me again. కాబట్టి నా దేవుడు తిరిగి దాన్ని నాకు సమకూరుస్తాడన్న మాట, ఆ నిశ్చయత నీకు ఉన్నప్పుడు. Are you getting my point? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? I believe that I am giving a very, very powerful message. నేను ఈ విధంగా నమ్ముతున్నాను, చాలా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వాక్యాన్ని ఈ రోజు మీతో పంచుకుంటూ ఉన్నాను. Even to me, it's an unexpected message. నేను కూడా ఈ విధంగా ఊహించలేదు ఈ ప్రసంగం నాకు వస్తుంది అని. Because God does not want you to quit. ఎందుకంటే నీవు ఆ విధంగా మధ్యలో ఆగిపోవడము లేకపోతే ప్రయాణాన్ని ఆపేయడము దేవుడికి ఇష్టము లేదు. Once you begin to rejoice in your tribulations, నీ శ్రమల్లో నువ్వు సంతోషించడం ప్రారంభించినప్పుడు you know what happens? ఏమవుతుందో తెలుసా నీకు? It produces perseverance. అది నీకు ఒక ఓర్పుని కలిగిస్తుంది. What perseverance produces? ఓర్పుని వల్ల ఏం కలుగుతుంది నీకు? Bible tells character. అది నీ యొక్క గుణాన్ని పరీక్షిస్తుంది. See, Bible tells us when you rejoice in your tribulations, God kind of character is formed in you. కాబట్టి నీవు ఎప్పుడైతే నీ యొక్క శ్రమల్లో నువ్వు సంతోషిస్తూ ఉంటావో దేవుడు లాంటి ఒక గుణ లక్షణాలు నీకు వస్తాయి. And you know what does that character produce? ఆ యొక్క క్యారెక్టర్లో నుంచి, గుణంలో నుంచి ఏమొస్తుందో తెలుసా నీకు? Hope, Bible says. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నిరీక్షణ వస్తుంది నీకు. And this hope will not disappoint you. అయితే ఈ నిరీక్షణ మనల్ని నిరుత్సాహపరచదు. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరుడు, ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. if your hope is shaken, that means your character is being shaken. కాబట్టి ఒక నీ నిరీక్షణ అటు ఇటు కదిలింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే నీకుండే నీ లక్షణం కూడా అటు ఇటు కదిలిందని అర్థం. Character is shaken because you have lost patience. కాబట్టి ఎందుకు ఆ విధంగా నీ గుణ లక్షణాలు అటు ఇటు మారుతున్నాయంటే నీకు ఓపిక మారింది అని అర్థం. Your patience is shaken because you are not able to handle the tribulation. కాబట్టి నీ ఓర్పు ఎప్పుడైతే అది దానికి అటు ఇటు కదులుతుందో అర్థం ఏంటంటే ఆ శ్రమల్లో నువ్వు ఎలా ఉండాలని వాళ్ళు ఉండలేకపోతున్నావు అని అర్థం. Overcoming the troubles is secondary. కాబట్టి శ్రమలను జయించడం అనేది అది రెండో విషయంగా ఉంటూ ఉంది. The first is rejoicing in the midst of a trouble. కానీ మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ శ్రమల్లో నువ్వు సంతోషించేవాడిగా ఉండాలి. You know, there is a trouble greater than the trouble itself. కాబట్టి శ్రమను మించిన శ్రమ ఒకటి ఉంది. ఏంటో తెలుసా మీకు? Are thinking about the trouble. ఆ శ్రమ గురించి నువ్వు ఆలోచించడమే శ్రమకు మించిన శ్రమ. What people will say, ప్రజలు ఏమంటారు, what people will think of me, నా గురించి ఏమనుకుంటారు, that's what disturbs us. అది చాలాసార్లు మనసులో గందరగోళం కలిగిస్తూ ఉంది. Leave it. దాన్ని వదిలేయండి, Leave it. వదిలేయండి దాన్ని. Because God has not left you. ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు కాబట్టి. Leave what people will say. ప్రజలు ఏమనుకుంటారు అన్న దాన్ని వదిలేద్దాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, today strongly Spirit of the Lord is telling us, hold on. ఈరోజు బలముగా ఆత్మదేవుడు ఈ మాట మనకు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఆ విధంగా గట్టిగా పట్టుకునే ఉండు. Hold on, don't quit. వదిలేయద్దు, గట్టిగా పట్టుకో. I am at work, God నేను says. పని చేస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. At the right time, right things will manifest and it will not fail, my brothers and కాబట్టి sisters. అది ఓడిపోదు, విఫలము కాదు. సరైన సమయంలో సరైన విషయాలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడతాయి. If you have to remember today's message, ఒకవేళ ఈ రోజు ప్రసంగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే remember one thing. ఒకే ఒక మాట జ్ఞాపకం ఉంచుకో. Tell yourself one thing. ఈ ఒక్క మాట నీతి చెప్పుకో, I am not a quitter. నేను విడిచిపెట్టను, I will not quit. నేను ఆ విధంగా మధ్యలో ఆగిపోయి వెళ్ళిపోను. I will not quit. నేను గట్టిగా పట్టుకొని ఉంటాను తప్ప విడిచిపెట్టను. Would you like to tell that to your neighbor or you'd like to tell yourself? అది నీ పక్క వాళ్ళతో చెప్తావా, మనకి మనం చెప్పుకుంటామా? बाजू वाले का छोड़ दो थोड़ा. పక్క వాళ్ళని వదిలేద్దాం కొద్దిసేపు. I will not quit. నేనైతే ఆ I విధంగా will not quit. విడిచిపెట్టను. No, I will not quit. నేను గట్టిగా పట్టుకుని నేను విడిచిపెట్టను. I will not
quit. गिर गए तो वापस उठ जाऊंगा. ఒకవేళ పడిపోయినా కూడా నేను మళ్ళీ తిరిగి లేస్తాను, But I will not quit. కానీ మాత్రం మధ్యలో ఆపేదే లేదు. Even if I don't reach the target, I will not quit. I will keep trying. కాబట్టి ఒకవేళ నేను ఆ యొక్క గురి దగ్గరికి నేను చేరుకోలేకపోయినా కూడా నేను ఆగను, ముందుకు సాగుతూనే ఉంటాను. Abraham never reached his target. కాబట్టి తన ఆ యొక్క గురిని గమ్యాన్ని అబ్రహాము ఈ లోకంలో చేరుకోలేదు. Because he was not meant to reach that target. ఎందుకంటే అసలు ఆ గమ్యాన్ని చేరుకోవడం అనేది దేవుని ఉద్దేశం కాదు ఆయన జీవిత కాలంలో. Target was for the generations. ఎందుకంటే ఆ గురి అనేది గమ్యం అనేది రాబోయే తరాలకు సంబంధించిందిగా ఉంటూ ఉంది. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరులారా, God's promises never fail. కాబట్టి దేవుని వాగ్దానాలు విఫలము కావు. Never, 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 never. ఎన్నడు కూడా విఫలము He కావు. is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. Heavens and earth may pass away, but His word will never pass away. ఆకాశం భూమి గతించిపోవును కానీ ఆయన వాక్యం ఆయన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. Hold on to the promises of God. ఆ వాగ్దానాలు గట్టిగా పట్టుకోండి. Let me put it this way. ఈ విధంగా చెప్తాను, ఇంకొక విధంగా. God's promises must fulfill. కాబట్టి దేవుని వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చబడాలి. Amen. ఆమేన్. I'll not quit till then. అప్పటి వరకు నేను వదిలిపెట్టేదే I లేదు. will not quit till then. అప్పటి వరకు దాన్ని వదిలిపెట్టేదే లేదు. And I am sure you will not quit till then. మరి నీవు కూడా ఆ విధంగానే వదిలిపెట్టకుండా ఉంటావని నేను అనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Anybody here who is about to quit on something? ఇక్కడ ఎవరైనా ఇక నా వల్ల కాదు, ఇంక నేను వదిలేస్తాను, క్విట్ చేస్తాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? On Zoom లో ఉన్న వాళ్ళు. Sometimes it's difficult to accept that you want to quit. కాబట్టి కొన్నిసార్లు కష్టమే మరి నేను ఈ విధంగా వదిలేద్దాం అనుకుంటున్నాను అనే విషయాన్ని చెప్పడము లేదా అంగీకరించడము. No need to accept also, it's okay. పర్లేదు, ఆ విధంగా ఉన్నా పర్వాలేదు. But if you just decide one thing, I'll not quit, that's enough. కేవలం నీ మనసులో ఒక నిర్ణయం తీసుకుంటే చాలు, నేను దానికి వదిలిపెట్టను, నేను క్విట్ చేయను. All of you are such a wonderful family. మీరందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి కుటుంబంగా ఉన్నారు. For me, my wife and my children, మరి నాకు, నా భార్యకి, నా పిల్లలకి, all of you are a family. కాబట్టి మీరందరూ కూడా మంచి కుటుంబం మాకు. And God is standing with you. దేవుడు మీతో ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. And we as pastors, we here standing with you. మరి పాస్టర్లకు సేవకులుగా మేము మీతో నిలబడి ఉన్నాం. Not just me, all our brothers, sisters, we all are here to stand with మేము మాత్రమే కాదు కానీ మనందరం కూడా సహోదరులుగా అందరం ఒకరికొకరు తోడుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. Brother, are you not ready to stand with people? I am ready. I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. You ready? మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? మీ సహోదరులు సిద్ధంగా ఉన్నారా? Hallelujah. Hallelujah. We'll stand with each other. ఒకరికి మనం తోడుగా నిలబడతాం. Amen. We will be blessed together. మనం కలిసి ఆశీర్వదింపబడతాము. And in the difficulty we will stand with each other. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా నిలబడతాం. Do you know during the floods how they cross the bridges? మరి ఆ వరదలు వచ్చినప్పుడు ఆ యొక్క బ్రిడ్జ్ ఎలా దాటుతారో మీకు తెలుసా? Single if you go, you will be thrown off by the water. ఒక్కడిగా నువ్వు ప్రయాణం చేస్తే నీటిలో కొట్టుకుపోతావు. So they catch each other's hands. ప్రతి ఒక్కరు ఒకరు చేయి పట్టుకుంటారు. And as a chain people cross. ఒక చైన్ లాగా దాన్ని చేసి వాళ్ళు ఆ విధంగా నడుస్తారు. My brothers and sisters, సహోదరులారా, let's stand together. మనందరం కలిసి నిలబడదాం. Let's stand with each other. ఒకరితో ఒకరు కలిసి నిలబడదాం. And make sure no one will be a quitter. కాబట్టి ఎవ్వరు కూడా వారి జీవితంలో మధ్యలో ఆగిపోయే వాళ్ళుగా లేకపోతే వదిలివేసి వెళ్ళేవారుగా ఉండకూడదు. Amen. ఆమేన్. Why? ఎందుకు? Because it is impossible for my God to lie. ఎందుకంటే అబద్ధము చెప్పడం అనేది నా దేవుడికి అసాధ్యము కాబట్టి. Hallelujah. Let's all stand up in the presence of God. దేవునికి సన్నిధిలో మనం లేచి నిలబడదాం. Before we worship the Lord with our tithes and offerings, I request the worship team to lead us in a song of worship. మన కానుకలు తీసుకోవడానికి ముందుగా hope is strengthened, our hearts are strengthened, every desperation, depression, frustration be thrown out. కాబట్టి ఎటువంటి నిరుత్సాహం కానీ నిరాశ కానీ నిస్పృహ కానీ అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే విధంగా కొద్ది సమయం మనం ఆరాధనలో ఉందాం. Hallelujah, Jesus. Hallelujah. Thank you, Jesus. Your desire to quit anything, it could be, okay? Some people may have a desire to quit their dieting, but don't, okay? Don't quit. కాబట్టి ఏదైనా కావచ్చు, కొన్నిసార్లు ఒక డైట్ మనం మెయింటైన్ చేస్తున్నా దాన్ని వదిలిపెట్టాలని కూడా అనిపించవచ్చు కొన్నిసార్లు. ఏది వదిలిపెట్టకండి, అన్నిట్లో గట్టిగా పట్టుకోండి. Hold on, God is at work. దేవుడు పని చేస్తున్నాడు, గట్టిగా పట్టుకోండి.
My hope is built on nothing less than Jesus' blood and righteousness. I dare not trust the sweetest frame, but wholly trust in Jesus' name. Christ alone, cornerstone, weak made strong in the Savior's love. Through the storm, He is Lord, Lord of all. When darkness seems to hide His face, I rest on His unchanging grace. In every high and stormy gale, my anchor holds within the veil. My anchor holds within the veil. Christ alone, cornerstone, weak made strong in the Savior's love. Through the storm, He is Lord, Lord of all. The trumpet sound, oh may I then in Him be found, dressed in His righteousness alone, faultless stand before the throne. I remember this song sung by Promise Keepers. ప్రామిస్ కీపర్స్ అనే వారు ఈ పాట పాడారు. ఆ విషయం నాకు జ్ఞాపకం ఉంది. This lady is singing to her friend. మరి ఈ స్త్రీ ఎవరైతే పాడారో ఆమె తన స్నేహితుడి గురించి పాడుతుంది. He says, I will never give up on you. నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. Because my God does not give up on me. కాబట్టి నా దేవుడు ఏ విధంగా నన్ను వదిలిపెట్టాడో విడిచిపెట్టాడో నేను కూడా నిన్ను విడిచిపెట్టను. God never gives up on us. కాబట్టి మన విషయంలో దేవుడు ఇంకా నా వల్ల కాదు అని మనల్ని వదిలేయడు. How many times we have fallen, disobeyed, hurt God, yet He has not given up on us. కాబట్టి ఎన్నిసార్లు మనము అవిధేయత చూపినా, ప్రతి పడిపోయినా, ఓడిపోయినా, మాట వినకపోయినా కూడా మనల్ని ఈ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. Quitting, giving up is not for us. కాబట్టి ఆ విధంగా విడిచిపెట్టడము, వదిలేయడము ఇంకా నా వల్ల కాదు అనుకోవడం అనేది ఆ విధంగా మనం ఉండకూడదు. Father, strengthen every heart at this moment. తండ్రి అయిన దేవా, ప్రతి ఒక్కరి హృదయాన్ని ఈ క్షణంలో మీరు బలపరచండి. Every weakness be gone. ప్రతి విధమైన బలహీనత పోవును గాక. And strengthen everyone's inner man through might by the power of your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి వ్యక్తిని అంతరంగంలో ప్రభువా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. That we may hold on to hope. ఆ నిరీక్షణను మేము గట్టిగా పట్టుకుని ఉండే విధముగా. We rebuke every demon that is pushing people to quit. Get out in Jesus name. మరి ప్రతి విధమైన అపవాది కూడా ప్రజలను దూరంగా నెట్టివేస్తూ ఉండగా యేసు ప్రభు నామములో గద్దిస్తున్నాము, మరి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నాం. We need your help, Lord. ప్రభువా మీ సహాయం మాకు కావాలి. In Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. Hallelujah. Please be seated. Let's worship the Lord with a tithes and offering.